గుడ్ మార్నింగ్. ప్రాంతీయ వార్తలకి స్వాగతం పలుకుతున్నాము. మరి కొన్ని విషయాలు ఏంటంటే అవి ప్రాంతీయ వార్తల్లో పెట్టాలా లేకుంటే గ్లోబల్ న్యూస్లో పెట్టాలా అనేది మాకు స్పష్టంగా ఒక ఇది రావట్లా. ఎందుకంటే అవి చూడటానికి గ్లోబల్గా ఉంటున్నాయి కానీ వాస్తవానికి మనకి ప్రాంతీయంగానే కనిపిస్తున్నాయి. ఉదాహరణకు మన పక్కనే ఉన్నటువంటి బెంగాల్ పక్కన ఉన్నటువంటి ఈ బంగ్లాదేశ్ ఉంది కదా, అది మనకి చాలా ఇబ్బంది పెడుతున్నది. ఎప్పుడైతే షేక్ హసీనా ఆ దేశం నుంచి పారిపోయి ఈ దేశానికి వచ్చిన దగ్గర నుంచి కూడా రకరకాల ఇవి అల్లలు చేస్తూ మన దేశాన్ని చాలా సమస్యలు పాలు చేస్తున్నది. ఓకే, వీ హ్యావ్ దట్ మచ్ కెపాసిటీ టు ఫైట్ విత్ దెమ్. కానీ ఇప్పుడు ఏమైందంటే బంగ్లాదేశ్ కూడా ఈ యొక్క ఇస్లామిక్ నాటోలోకి చేరటానికి సిద్ధంగా ఉంది అని తెలుస్తున్నది. పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఆ తర్వాత మనకి పెద్దగానే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి టర్కీ, ఇంకా ఒకటి రెండు చిన్న దేశాలు చితక దేశాలు కలిసి ఒక నాటో కూటమి, ఇస్లామిక్ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమిలో బంగ్లాదేశ్ని కూడా ఏర్పాటు చేసుకుంటే మనకి పక్కలో బల్లెంలాగా తయారవుతుంది బంగ్లాదేశ్. మరి ఇది గ్లోబల్ న్యూస్ అయినా సరే ఇది మన ప్రాంతీయంగా, మన పక్కనే బెంగాల్ ఉంది కదా, ఏదైతే మనకి అంటే మన విషయాలన్నీ కూడా స్పష్టంగా తెలిసిపోతాయి. మనకి తూర్పున ఉన్నటువంటి విశాఖపట్నం నేవల్ బేస్ కానీ, ఇక ఉన్న మన సబ్మెరీన్స్ కానీ అన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోతూనే ఉంటాయి. అక్కడ ఎందుకంటే చైనా వాళ్ళు, మనం నిన్నటి వరకు చైనా వాళ్ళే అనుకున్నాము. అలా కాకుండా పాకిస్తాన్ వచ్చి తన నిఘా నేత్రం అక్కడ పెడుతుంది బంగ్లాదేశ్లో. ఏం చేయగలం? కాదగలమా? వాళ్ళు మేము ముస్లిం భాయ్ అనుకుంటారు వాళ్ళు. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఏదైనా సరే ఒక మన సీక్రెట్స్ అన్నీ కూడా బయట ప్రజలకు తెలిసిపోతే మన యుద్ధంలో ఎలా గెలుస్తాం? కాబట్టి భగవంతుడు న్యాయం చేయాలంటే ఈ ఇస్లామిక్ దేశాలు దీనికి మొత్తం కూడా త్వరలోనే వాళ్ళు కొట్టుకొని సచ్చి విడిపోతేనే ఈ ప్రదేశాల్లో శాంతి వస్తుంది. లేకుంటే మనం ఏం చేయాల్సి వస్తుంది? ఇజ్రాయెల్ కలుపుకోవాలి. ఇజ్రాయెల్ కలుపుకొని ఇజ్రాయెల్, ఇండియా, ఆ తర్వాత యుఏఈ, తెలుసు కదా మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మనతో పాటే ఉంది. ఎందుకంటే మన భారతీయులు అక్కడ 80,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. దానికోసం అని చెప్పి మనం వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాం మన దేశం నుంచి. వాళ్ళు కూడా మనం అంటే చాలా ప్రేమ కలిగి ఉన్నారు, ఫస్ట్ నుంచి ఉన్నారు. ఇప్పుడు మరీగా వాళ్ళు ఈ నాటోలో కలవాల, ముస్లిం నాటోలో. ఇలాగ మనం కూడా కొంతమందిని మన వైపు చేర్చుకొని ఈ కూటమిగా మనం ఏర్పడితే బాగుంటుందని మన మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, రైట్. ఏదైనా సరే మన తెలుగు వాళ్ళంతా క్షేమంగా ఉండాలని, వాళ్ళు ఎటువంటి అపాయం కలగకూడదని ఆ అభిమానంతో ఇంటర్నేషనల్ న్యూస్ని ఈ ప్రాంతీయ వార్తలో చెప్పడం జరిగింది. సరే, రెండవది వచ్చేటప్పటికి రాజధాని. నేను కూడా నిన్న మొన్నటి వరకు రాజధాని గురించి నాకు కొద్దిగా అంటే ఇతను చేయగలుగుతాడా లేదా అని. కానీ నేను కొంతమంది మనిషిని పంపించి అక్కడ ఏం జరుగుతున్నది ఏంటంటే వాళ్ళు నాకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చాలా బాగా జరుగుతున్నది. ఒకసారి మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. చాలా వరకు ఇదిగో తయారవుతున్నాయి. ఎందుకంటే ఆయనకి కూడా ఒక భయంగా ఉంది. మరి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయో తెలియదు కాబట్టి ఆయన చెప్పినటువంటి 27 ఎండింగ్ కల్లా కూడా ఆయన అనుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అయిపోవడానికి చాలా ఫాస్ట్గా వర్క్ అవుతున్నదండి. చాలా బాగుంది. అంతేకాకుండా మనకి మన ఇందిరాగాంధీ, మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి అమరావతికి కృష్ణా నదిలోంచి ఒక సొరంగం తవ్వి ఆ సొరంగం ద్వారా మెట్రో వేసి మనకి అక్కడికి వెళ్ళడానికి ఒక ప్రాజెక్ట్ తయారు చేశాడు. అది కూడా రెడీ అయిపోయింది. అంటే దాని ప్లాన్ ఎప్పుడు అయింది, ఫండ్స్ రావాలని చెప్తున్నారు. అది రెండవది మన మెట్రో ఎక్కడి నుంచి రావాలి ఏంటి అని చూస్తే ఇది కూడా మెట్రో కూడా అమరావతి నుంచి లేకపోతే మన జవహర్లాల్ బస్ స్టాండ్ దగ్గర నుంచి పెనమలూరు వరకు వచ్చేది. ఇది ఫస్ట్ స్టేజ్లో కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ స్టేజ్లో రైల్వే స్టేషన్ దగ్గర నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో జరిగే ఈ మెట్రోకి ఎక్కడెక్కడ ఆగాలి, ఎన్ని స్టాపులు ఉండాలి, ఎక్కడ ఇది కావాలి అనే దాని గురించి వాళ్ళన్నీ ఇప్పటికే సరైన ప్రణాళిక తయారు చేశారు. ఎక్కడెక్కడ ల్యాండ్ సేకరించాలి అనే దాని గురించి కూడా చాలా వేగవంతంగా కార్యాలు జరుగుతున్నాయి.
మరి ఇలా చూస్తే మాత్రం ఒక అద్భుతమైన నగరాన్ని మనం చూడగలుగుతామేమో. రెండవది, ఈ మెట్రో రైలు కనుక మనకి వచ్చిందనుకోండి, రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర నుంచి పెనమలూరు వరకు ఈ మెట్రో రైలు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో రైల్వే స్టేషన్ నుంచి గన్నవరం అంటే ఇంకా బాగుంటుంది. ఇక రెండవది, మనం విశాఖపట్నం జోలికి వెళ్దాం. విశాఖపట్నంలో ఆల్రెడీ ఒక 25 నుంచి 30 బస్సెస్ ఏర్పాటు చేశారు. రామ్మోహన్ నాయుడు కూడా అక్కడికి వెళ్ళి ఆ యాత్రికులతో మాట్లాడాడు. ఆయన ఎలాగుంది ప్రయాణం, బాగుందా, మీకు ఏమైనా మీకు ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుందా అని ఇవన్నీ విషయాలు మాట్లాడినప్పుడు అందరూ పాజిటివ్గా చెప్పారు. ఎందుకంటే ప్రజలకి ఎక్కడ ఇబ్బంది పడతారో అన్న సంగతి ముందే తెలిసినట్టుగా తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళ చేత క్రిటిసైజ్ చేయబట్టం కన్నా దానికన్నా ముందే మనం ఏర్పాటు చేసుకుంటాము. వాళ్ళ ద్వారా మనం ఏ మాట పడకూడదు, ప్లస్ వాళ్ళ ప్రయాణం ఒక సౌకర్యవంతంగా జరగాలి అనే విధంగా వీళ్ళు దీన్ని ముందు తీసుకెళ్ళారు. కానీ నిజంగా లోపలికి వెళ్ళిన దాని మొత్తం అద్భుతం అండి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వెళ్తే అది మనం ఇండియాలో ఉన్నామని ఏమాత్రం మనకి అనిపించదు, అంత గొప్పగా ఏర్పాటు చేశారు. అది అఫ్కోర్స్ చంద్రబాబు గారి ఆశ, ఊహ, మరి దానికి తగ్గట్టుగానే రామ్మోహన్ నాయుడు గారు దీన్ని స్పీడప్ చేయటం. మనం ఇంకొక వ్యక్తి, మన రాజుగారిని మర్చిపోవడానికి వీల్లేదు. అశోక్ గజపతి రాజు గారు, ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసిందంతా ఆయనే, స్థలం ఇచ్చింది కూడా ఆయనే, చాలా వరకు స్థలం అంతా ఆయనే. పాపం నిజంగా వాళ్ళ చేతికి ఎముకలు లేవండి ఆ రాజుగారికి. ఏదో చెప్తూ ఉండేవాళ్ళు, ఆయన మహాదానకరుడండి, ఆయన చేతికి ఎముకలు లేవని. అంటే ఎముకలు ఉంటే బిగపెడతారు, ఇది ఎక్కడా బిగపెట్టలేదండి. మరి నిజంగా రాష్ట్రం కోసం అంత గొప్పగా చేశారు కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి మోడీ కూడా ఇప్పటికీ ఆయన ఎంతో గౌరవిస్తారు. ఆయన కనిపిస్తే చాలు మోడీ గారే ఆయన దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారా అని అడుగుతారు. అంటే ఇట్ షోస్ ది రెస్పెక్ట్ అండ్ ది కమాండ్ విచ్ హీ డిమాండ్స్ ఈవెన్ ఫ్రమ్ ది పిఎం. మరి అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహారాజు ఆయన, మన రాజుగారు. మరి ఆయన చేసినటువంటి ఈ యొక్క దాన గుణం మనం ఎప్పుడు మర్చిపోలేం. అందులో ఇప్పుడు అంతంత రేట్లు పెట్టిన సమయంలో కూడా దాన్ని అసలు ఏమాత్రం కేర్ చేయకుండా ఇచ్చేసాడు ఆయన. మనం 100 గజాల స్థలం ఇవ్వగలమండి. మరి అలాగా అక్కడ కార్యక్రమాలు జరిగాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన అంటే ప్రత్యేకంగా వానలు పట్టలేదండి, వర్షాలు. రెండో పాయింట్ అంటే ఇంకా తీవ్రమైనది పంచదార. పండుగలు వస్తున్నాయి సీజను. ఈ పండుగల సీజన్లో ఈ ఉన్నటువంటి 49 రూపాయలు ఉన్న పంచదార కేజీ అది 80 రూపాయలు అయిపోయింది. చూస్తుండగానే ఎలాగా అందులో అన్నీ వచ్చే పండుగలే. రేపు త్వరలో వస్తుంది మనకి వినాయక చవితి, దసరా తర్వాత దీపావళి. ఈ సెప్టెంబర్ దగ్గర నుంచి ఎండింగ్ నుంచి మొదటి నుంచి కూడా మనకి జాన్వరి వరకు వరుసగా పండుగలు. మరి ఈ పండుగల్లో మన స్వీట్లు అయితే మనకి పండగ గడవదు కదా. మరి ఈ సమయంలో మరి ప్రభుత్వ స్టాక్ లేదా అంటే నేను ఎంక్వైరీ చేసినప్పుడు మన దేశంలో కావాల్సింది ప్రతి సంవత్సరం కూడా 28.5 మెట్రిక్ టన్నులు పంచదార కావాలండి. 28.5 మెట్రిక్ టన్నులో ఈసారి ఓన్లీ 0.5 మాత్రమే కొద్దిగా తక్కువ ప్రొడక్షన్ ఇది కూడా అంటే స్టాక్ ఉంది. కారణం ఏంటంటే మధ్యలో రైతులకి లాభం చేకూర్చాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ షుగర్ని ఎక్స్పోర్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. అఫ్కోర్స్ లాభం చేకూర్చుకున్నారు, కానీ మరి ఇలాంటి పరిస్థితి కొద్దిగా ఇదిగా ఉంది కాబట్టి దీన్ని ప్రభుత్వం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ముళ్ళ మీద పడ్డ బట్టని ఎలాగా మనం జాగ్రత్తగా తీసుకుంటామో అలాగే ఈ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా చేస్తే, ఎందుకంటే స్టాక్ ఉంది, భయపడాల్సిన పరిస్థితి లేవు, కానీ దాచేశారు. సాధారణంగా పండగలు ముందు ప్రతి సంవత్సరం కూడా ఈ పండగల సీజన్ వచ్చేటప్పటికి ఈ దొంగలు అంటే ఈ స్టాక్ని దాచేసి బ్లాక్ మార్కెట్ చేసే దౌర్భాగ్యులు మన దేశంలో చాలామంది ఉంటారు, వ్యాపారస్తులే. అందరు కాదు, అందరూ బాధపడకండి, కొందరు వాళ్ళు దాని మీదే బతికేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, లాస్ట్లో వాళ్ళు కనుక ఒక 1 month 2 months బిఫోర్ కనుక షుగరు 40 రూపాయలు కొన్నారనుకోండి, ఇప్పుడు 80 అయింది కదా.
డబుల్ అయిపోలే వాళ్ళ లాభం, వాళ్ళ పెట్టుబడికి. మరి ఇలాంటి హోర్డింగ్ చేసే వాళ్ళ భారీగా నిల్వలు చేసే వాళ్ళ మీద ప్రభుత్వం వాళ్ళ కొరడాలు జులిపించాలండి. ఎక్కడ పడితే అక్కడ దాడులు చేసి, ఎక్కడ ఉన్న సమాచారం వస్తే ఆ సమాచారం ప్రజలు కూడా ఇవ్వాలి. పలానా చోట ఇన్ని గోల్డ్ స్టోరేజ్లో వాళ్ళు దాచారండి అని చెప్పి మనం కూడా వాళ్ళ ప్రజలకి, గవర్నమెంట్కి చెప్పాలి. లెటర్ రాయటమో ఏదో చేసి వాళ్ళకి కొద్ది సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళు ఇంకా చక్కగా నిర్వర్తించి ఆ దొంగతనంగా వాళ్ళు దాచిన ఆ యొక్క నిల్వల్ని బయటికి రిలీజ్ చేస్తారు. సో ప్రభుత్వం దగ్గర చిన్న ఈ పని కనుక చేస్తే అది మనకు చాలా సజావుగా జరుగుతుంది. ఇప్పటికే కొన్ని దీనికి ఎవరి మీద దాడి చేయాలి, ఎక్కడ ఉన్నాయని పూర్తి సమాచారం సేకరించి ఉంది ప్రభుత్వం. త్వరలోనే దాడులు మొదలవుతాయి. దాంతోపాటు ఈ యొక్క పంచదార రేట్లు కూడా దిగటం మొదలవుతుందని తెలుస్తున్నది. ఏదేమైనా సరే పండగ తీయగా జరుపుకోవాలి కానీ చేదుగా కాదు. కాబట్టి వచ్చే పండుగలన్నింటిలో మనం తీయగా జరుపుకుందామని కోరుతూ ఈ ప్రాంతీయ వార్తలు ఇక్కడితో సమాప్తం. సియోమియన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగల్ టీవీ9. మీ అభిప్రాయం తెలియచేయండి. మీకు ఏదైనా టాపిక్ గురించి, ఈ టాపిక్ గురించి మాట్లాడండి అంటే మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కామెంట్ చేస్తే చాలు అన్నమాట. బాయ్.